తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క శుభవందనాలు. ప్రపంచం ఎటువైపు వెళ్తుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసలు ఏం ఆలోచిస్తున్నారు, రైతుల గురించి కూడా ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, రైతులు ఏం పంటలు వేయాలి అనేది నేను అక్కడక్కడ చూసి వచ్చాను. రైతులు పంటలు మంచిగానే వేసినారు. ఉల్లిగడ్డ ఎందుకంటే ఇప్పుడు టొమాటో ధర చాలా ఎక్కువ ఉంటుంది. టొమాటో ధర చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి టొమాటో, ఉల్లిగడ్డ ఇవన్నీ సాగు చేసుకోవచ్చు ఈ టైంలో. కాకపోతే రైతులు ఎరువులు ఏవి మన మందులు ఈ క్రిమి కీటకాలకు ఏవేవో మందులు వస్తున్నాయి అవన్నీ కొట్టకండి. ఏదో మంచి ఎరువు తీసుకొచ్చేసి పొలంలో చల్లేసి పంటలు పండించే కంపోస్ట్ కానీ ఏదే కానీ వేసి మీరు పంటలు పండియండి. సరే, ఇది ఓకే ఉంటే ఇక్కడైతే ఇంకా తెలంగాణలో మాత్రం అతిపెద్ద రెండు భూకంపాలు మాత్రం సంభవించేటివి ఉన్నాయి, చాలా పెద్దవి. మీరు గుర్తుంచుకోండి. అంటే డేట్ చెప్పాలన్నా చెప్తే మీరు భయపడతారు. ఎందుకు వద్దు, ఇంతకుముందు 2-3 వీడియోలలో చేసేసి నేనే డిలీట్ చేసేసి, ఎందుకంటే ఉండొద్దు అని డేట్తో సహా చెప్పగలుగుతా. అవన్నీ మనకు తెలుసు, కానీ మనం గురువులం కాము ఏం కాము అని చెప్తున్నా. నేను డేట్ చెప్పమంటే కూడా చెప్తుంది. ఎవరి చరిత్ర చెప్పమన్నా చెప్తుంది. నేను ఒక్కొక్కడు పిచ్చోడు, ఎవడు దేవుడు లేడంటే ఒకడు ఉన్నాడు. ఆ క్రిస్టియన్స్ మతం వాళ్ళు ఒకళ్ళు తగిలిరు. ఏమన్నా మతం వాళ్ళకు సిగ్గు శరం ఏమన్నా ఉందా? దేవుడు లేడంటే అందుకు మా దేవుడే గొప్ప అని వాళ్ళు చెప్పుక తిరుగుతున్నారు తప్ప అసలు దేవుడు ఎట్లుంటాడో తెలుసా? నా దగ్గరికి రమ్మని నేను చూపిస్తా దేవుని. నా దగ్గరికి వస్తే దేవుడు ఎట్లుంటాడో చూపిస్తా నేను. అందరూ అంటారు కదా నేను దేవుని చూడాలి అని. ఇప్పుడు చూపెట్టారు, నా దగ్గరికి వస్తే నేను చూపిస్తా దేవుడు ఎట్లుంటాడు. నేనేం తపస్సు చేయలే, ఏం చేయలే, దేనికన్నా తయారు. నేను దేవుడు ఎట్లుంటాడో చూపిస్తా. ఈ మతం పిచ్చి, మతం మార్పిడి పిచ్చి చాలా ఎక్కువైంది. నేను మొన్న చూసిన మొత్తం ఒక 10 క్యాంపస్ సండే వచ్చిందనుకో, నైట్లో మొత్తం మత మార్పిడి. వాళ్ళని తీసుకుపోవాలి, ఏదో మాయమాటలు చెప్పాలి. పాస్టర్ వీళ్ళకి ఏమైనా సిగ్గుశరం ఉంది? మన భారతదేశంలో ఇలాంటివి ఏమన్నా జరుగుతుందా? ఎవరైనా సూచించేస్తుంది ఎవరు? ఏం జరుగుతుందని ఒకసారి ఆలోచించండి. భూకంపం మాత్రం సంభవించేది కంపల్సరీ. ఇది మాత్రం కంపల్సరీ జరగబోతుంది. అంటే వచ్చే సంవత్సరం కావచ్చు, మళ్ళీ వచ్చే సంవత్సరం కావచ్చు. చాలా పెద్దది అంటే పెద్దది. మొన్న వచ్చింది, నేను 3 భూకంపాలు ఉన్నాయని చెప్పినా కానీ ఇంకా 2 మిగిలిపోయినాయి. మొన్ననే వర్షాకాలంలో ములుగు జిల్లాలలో ఉన్న 50 చెట్ల ఉన్న పెద్ద పెద్ద చెట్లు వీకపోయినాయి. మీకు ఇంకా పర్యావరణాన్ని ఎంత మంచిగా ఉంచుకుంటే అంత మంచిది. మొత్తం పర్యావరణాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు. కబ్జాలు చేసి ఒక్కొక్కరు 70 అంతస్తులు 80 అంతస్తులు బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్ ఒకసారి భూకంపం వచ్చిన మొత్తం భూనాశనం అయిపోతాయి, ప్రళయం వచ్చేస్తుంది. ఒకసారి ఆలోచించుకొని దాని దృష్టిలో ఉంచుకొని రైతులు కూడా ఎక్కువ కట్టుకోకండి. భూములు అమ్ముకున్నాయని కూడా చెప్పిన, భూముల గురించి కూడా చెప్పిన. ఉంటే అద్దె 1 ఎకరం ఉంటే 1/4 ఎకరం అమ్ముకొని ఇల్లు కట్టుకొని చిన్నగా ఉండండి అని కూడా చెప్పిన. దాన్ని కూడా చేసిన. నేను వీడియోలు చేసి పెడితే ఈ లాంగ్ వీడియోస్కి మాత్రం
వ్యూస్ మాత్రం వస్తుంది. ఒక ఎన్నో వీడియోలు చేసి నేను లాంగ్ వీడియోస్ ఇలాంటి పెద్ద పెద్ద వీడియోలు చేసి పెడితే వ్యూస్ రావు. మరి అవి చూసారో చూడరో కూడా తెలియదు. కాకపోతే రైతుల గురించి మాత్రం పంటల గురించి నేను కంపల్సరీ షార్ట్స్ అని చెప్తున్నా నేను ప్రజలకు. ఈసారి మాత్రం చాలా టూ మచ్ రేటు. ఇప్పుడు మొన్ననే చెప్పిన నేను మిరపకాయల గురించి కూడా చెప్పిన నేను. మిరపకాయలు ఏ రేటు ఉన్నాయి ఇప్పుడు? ఎర్రమిర్చి 250, 300 దాకా, 280 కూడా చెప్తున్నారు మార్కెట్లోకి వెళ్తే. వాటి గురించి కూడా ముందే చెప్పిన 3 భూకంపాలు వస్తాయి రా నాయన, ఇట్లా చేసుకోండి, ఈ కార్తీలో ఇది వేసుకుంటే ఈ పంట బాగా వస్తుంది, అన్నీ మంచిగా వస్తాయి పంటలు అంట చెప్తే ఒక్కరు కూడా లేదు. ఆ పంటలు రైతులు కొద్దిగా ఆలోచించి పంట అక్కడక్కడ చూసినప్పుడు కొంతమంది రైతులు బాగానే వేసేసారు. ఈసారి ఉల్లిగడ్డ మాత్రం ధర బాగుంటుంది. అంటే కొద్దిగా నేను చూసిన అక్కడక్కడ చాలా తక్కువ ఉంది ఉల్లిపాయల రేటు మాత్రం చాలా ఉంటుంది ఉల్లిపాయలు ఈసారి. మీరు ఆలోచించండి ఒకసారి. ఉల్లిపాయ రేట్ చాలా ఉంటుంది కూడా అని చెప్తున్నా నేను. కంపల్సరీ మాత్రం ఈ భూకంపాలు ఈ వర్షాకాలంలో మాత్రం సంభవించే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ప్రళయం ఏం చెప్పింది నేను ముందే చెప్పేసిన, 30 కల్లా భూమి అంతమైపోతుంది, స్మాష్ అయిపోతుంది. 35 కల్లా చెప్పిన నేను. నా దగ్గర ఆల్రెడీ సాక్ష్యాధారాలతో ఉన్నాయి అన్నీ. భవిష్యవాణి ఉంది యాక్చువల్. అసలు మీరు చూసి చెప్తుండొచ్చు కానీ నేను కాదు, ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చదివారు, వాళ్ళకు కూడా ఇచ్చిన చూపెట్టిన ఆ బుక్. మీకు తెలుసు అమెరికాలో పెద్దగా ఏమైంది, విమానాలు ఢీకొని కూలిపోయి. అది కూడా ఉన్నది ఆ బుక్లో. మేము చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఆ బుక్ మాకు ఒక చోట దొరికింది. ఆ బుక్లో చూసి అన్ని నిజాలు ఉన్నాయి. బ్రహ్మగారికి చెప్పిన నిజాలు మొత్తం అందులో పొందపరిచి ఉన్నాయి. కానీ ఆ బుక్ మాత్రం సాక్ష్యాధారాలతో నిరూపించబడింది అది. కాకపోతే మీకు చెప్పేది ఒక్కటే, పెద్ద పెద్ద బిల్డింగ్లల్లో ఉండకుండి భూకంపాలు వచ్చి సంభవించేది ఉంది. కొనుక్కుంటున్నారు, కొన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు. ఆ పైసలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలుస్తుంది. అన్ని పైసలు అన్ని కడితేందుకు అందరు వచ్చి మొత్తం ప్రపంచమే వచ్చి మన తెలంగాణ మీదనే పడిపోతుంది. మీరు ఇంకా ఈ 5-6 సంవత్సరాల కల్లా చూడండి, మొత్తం అయిపోతుంది, స్మాష్ అయిపోతుంది. ఒకవేళ భూకంపం వచ్చేదంటే భూనాశనం అయిపోతుంది, ప్రళయం వచ్చేదంటే మొత్తానికే పోతారు. అది కూడా చూడండి. ఇవి నేను ఇంతకన్నా ముందు ఎవరో చెప్పిర్రు, ఏదో సోషల్ మీడియాలో చెప్పినవి కావు. మనం డైరెక్టే చెప్తాం ఎవరికైనా. వాడెవడో చెప్తాడు,